హెడ్డింగ్ అది. ఇండిగో బ్యాన్ టీడీపీకి బ్యాక్ ఫైర్ అని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అదే చెప్పారు. మిమ్మల్ని అంత అధిక ప్రసంగం ఎవరు చేయమన్నారు? మన పని కాదు అది, జాతీయ స్థాయిలో అది. అర్నబ్ గోస్వామి ఇండియా రిపబ్లిక్ టీవీ మనతో మంచిగానే ఉంటారు. మనతో మంచిగా ఉండే వాళ్ళ దగ్గర ఆ దీపక్ రెడ్డి వెళ్తే ఏదో చిన్న తేడా వస్తే దాన్ని ఏదో సర్దుబాటు చేసుకోవాలి, కానీ దాన్ని ఇంకా పెంచి ఇవన్నీ మీరు ఎందుకు చేశారు? అసలు అధికార ప్రతినిధులు అనేవాళ్ళు తగినంత కసరత్తు చేసి అక్కడికి వెళ్ళి బాధ్యతగా మాట్లాడాలి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మీ మాటలు మొత్తం పార్టీ మీద, ప్రభుత్వం మీద ప్రభావం చూపిస్తాయన్నది మీరు అసలు గమనిస్తున్నారా? ఏదో దారిన పోయేదాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టుగా ఎందుకు చేశారు? సో ఈ అధిక ప్రసంగం అనేది అని ఆయన, ఇఫ్ యూ రిమెంబర్ వెల్ అంటే కొంతమంది నచ్చదు, కానీ నేను దేవని చెప్పా ఆయన మాట్లాడకండి ఈ విషయం మీద. ఆయన ఈ విషయం మీద మాట్లాడకండి చెప్పిన 2 రోజుల తర్వాత ఈయన మళ్ళీ ఇంకో ఛానల్కి వెళ్ళి మళ్ళీ మాట్లాడి అర్నబ్ గోస్వామిని నేను చాలా విమర్శిస్తాను. ఆయన ఓవర్ యాక్షన్, ఆయన అరుపుల అర్నబ్, ఈ అరుపుల అర్నబ్ అదంతా వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీకి రాజకీయ కోణంలో రిపబ్లిక్ టీవీతో వైరుధ్యం లేదు, మీరు ఎందుకు అనవసరంగా తెచ్చారని ఇక మీదట ఈ అధికార ప్రతినిధులను గైడ్ చేయడానికి 2 మంత్రులు 3 నాయకులతో ఒక టీము నియమిస్తానని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తర్వాత బ్యాక్ అండ్ రూమ్, ఈ నాలెడ్జ్ బ్యాంక్ ఇవన్నీ సరిగ్గా పనిచేయట్లేదు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అసెట్స్. చంద్రబాబుకి అదొక అబ్సెషన్ కూడా. నాకు తెలుసు యాక్చువల్గా చర్చలకు వస్తే వాళ్ళకంతా లిస్ట్ ఇస్తారు కదా, అవన్నీ ఎందుకబ్బా అవన్నీ చదువుతారు, అందులో కొన్ని మీకు వ్యతిరేకంగా కూడా ఉంటాయి అని. కానీ వాళ్ళు అలా పనిచేసేది అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ విషయాల్లో కొంచెం బాగా సీరియస్గా తీసుకున్నట్టుగా ఉన్నారు. రెండో విషయం, దీని నుంచి మనం ఇక విడగొట్టుకోవాలి, మనకు అనవసరం, ఇది మన పని కాదు అని. ఇండిగో అంశం ఏం జరుగుతుంది కూడా ఒకటి, ఇండిగో మీద ఇప్పుడు తాజాగా వార్త వస్తుంది, మరింత చర్య తీసుకున్నారు, 4 అధికారులను తొలగించారు. ఎవరిని తొలగించారు? ఇండిగోలో అధికారులను తొలగించారు. సరే, ఇండిగో సీఈఓతో మీకు సంబంధం, ఇండిగో సంస్థ యాజమాన్యం అందులో 4 పనిచేశారా లేదా, ఎవరు బాధ్యులు అంటే మీరు ఇండిగో సంస్థను సీఈఓను కాపాడదలుచుకున్నట్టుగా ఉన్నారో చంద్రబాబుకు బాగా తెలుసు. అంటే మోదీ ప్రభుత్వం ఇండిగో మీద ఏమీ తీవ్రంగా దాడికి వెళ్ళనప్పుడు మనం ఎందుకు దాన్ని చేసుకోవాలి అనే వైఖరితో ఉన్నట్టున్నారు. ఇదొకటి. ఇంకా రెండోది అంతకంటే కీలకమైంది, రిషికొండ విషయం ఎందుకు తేల్చారు? ఉపసంఘం వేశారు. నేను ఏ పేర్లు వేశారో ఆ పేర్లలో మళ్ళీ అందులో పైవల్కేశవ్ ఉన్నారు, అందులో గోల్ వీరాంజనేయులు ఉన్నారు, అందులో ఇంకెవరో ఉన్నారు. ఎందుకు చేయట్లేదు? నిజంగా నేను కూడా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు రిషికొండ ఆధారంగా ఎన్నికలకు వెళ్ళాము, రిషికొండకు దండయాత్రలు చేశాము, దాని మీద మీడియాలో చాలా విపరీతంగా చర్చించాము. ఆయన ఎందుకు కట్టుకున్నాడు అనేది ఒకటైతే, కట్టుకున్న దాన్ని ఉపయోగపెట్టుకోవడంలో కూడా ఇంత జంచాటం ఎందుకంటే రిషికొండ మీద విభేదాలు ఉన్నాయా? రిషికొండని ఇలా కాదు అలా వాడాలి అని ఎవరైనా ఒత్తిడి తెస్తున్నారా? కాబట్టి ఒక ప్రశ్న ఇక్కడ, అంటే చంద్రబాబుగా అది చెప్పకుండా ఇది చెప్తున్నారో మనకు తెలియదు, కానీ మంత్రివర్గం అంటే కట్టడం ఒక సమస్య. ఇప్పుడు అమరావతి కట్టడం, అది ఇంకోటి కట్టడం అంటే కట్టడం ఆలస్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కట్టిన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదాన్ని 2 ఏళ్ళు దాదాపు, అంతే కదా. ఇంకా రెండో విషయం, ఇప్పుడు లోకేష్ ఈరోజు విశాఖపట్నంలో ఉన్నారు, కాగ్నిజెంట్ ఇంకా కొన్నిటికి, అది కూడా రిషికొండ దగ్గరే వాస్తవానికి, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అవి చేస్తున్నారు. మరి అవన్నీ చేసుకుంటూ రిషికొండని ఈ విధంగా త్రిశంకు స్వర్గంలో పెట్టడం అన్నది ఋషులను పెట్టినట్టే కదా వాస్తవంగా. సో దీని మీద కూడా ఆయన చాలా ఆగ్రహం వెలిబుచ్చారు. మంత్రులు అసలు విషయాలు తెలుసుకోవట్లేదు, మంత్రులు అనేవాళ్ళు తమ శాఖల మీద వాళ్ళకు పట్టు ఉండడం లేదు. ఒక సవాల్ కూడా ఆయన వేశారని చూశాను నేను. రోడ్లు బాగాలేవు అన్నది ఒక ప్రధానమైన చర్చ కదా అప్పుడు, విమర్శ. రోడ్లు మనం మెరుగుపరిచామా? రోడ్ల పరిస్థితి మీద ప్రజల అభిప్రాయ సేకరణ సంక్రాంతి నెలకు చేయొచ్చు. సంక్రాంతి అంటే మనకు జనవరి 14-15 అనుకుంటే, నిజంగా పని చేసామా, చేస్తే ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, జనవరిలో మేము వెళ్తే మీకు ఓకేనా అని అడిగారు అని. సో ఇవన్నీ చూస్తుంటే ఆయన కొంచెం ఏమనాలి, అసంతృప్తి మాత్రమే కాదు, కొంత అశాంతి, ఒక విధమైనటువంటి ఈ విముఖంగా ఉన్నారు, ఈ పరిస్థితి బాగలేదని. మరి ఆయన ఎలా ఉంటే వైసీపీ వాళ్ళు లేకపోతే ప్రతిపక్షాలు వాటి దూకుడు ఎలా ఉంటుంది ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. వెన్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ సో మచ్ డిసాటిస్ఫైడ్, ఆయనకి అంత ఉంటాయి. కాబట్టి చాలా సీరియస్ పరిణామమే. ఇంకోటి, చంద్రబాబు నాయుడు పనులు చేసుకొని లిస్ట్ రాసుకొని టాస్క్ మాస్టర్ లాగా చేసుకుంటూ పోవడం,
చెప్పుకుంటూ పోవడమే అలవాటు. ఇక్కడికి వచ్చేసరికి ఇది కూటమి వల్ల వచ్చిందా, ఇంకో దానివల్ల ముగ్గురిని కలుపుకుపోవడం వల్ల వచ్చిందా మనం చెప్పలేం. కానీ హీఈస్ నాట్ వెరీ హ్యాపీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ పరిస్థితుల మీద మటుకు చాలా అసంతృప్తిగా ఉన్నారు. బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు. దీన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. మీడియాలో రోజు ఈ విషయాలు పదే పదే వస్తున్నాయి. ఆయన చేసిన కొన్ని నియామకాల పట్ల ఖచ్చితంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. సార్, సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ సక్సెస్ బీఆర్ఎస్ ఒప్పుకుందా? అంటే ఈరోజు సర్పంచ్ ఎన్నికల మొదటి విడత జరిగింది. సహజంగా చిన్న ఎన్నికలు కాబట్టి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫలితాలు